నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, గురుమూర్తి గారి నాయకత్వం, గురుమూర్తి గారి నాయకత్వం, గురుమూర్తి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, గురుమూర్తి అన్న నాయకత్వం. జై చెప్పొద్దని విలేకరులు తీసుకుంటాయి. ఒక్కడితే మిస్ ఓకేనా? నిన్న మన సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలమన్న గారు గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారిపై ఆరోపణలు చేయడం జరిగింది. 27వ తేదీ తిరుపతిలో జరిగిన సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరికీ తెలిసిందే, దాదాపు 40 సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాల్లో ఉన్నారు. మరియు వారి సంస్థ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేది 40 సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంది. 1980లో తెలుగంగ పనులు జరిగేటప్పటి నుంచి వర్క్స్ చేస్తున్నారు. ఆ సంస్థ ఈరోజు దేశంలోనే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో వన్ ఆఫ్ ద టాప్ ఒక 10-20 కంపెనీల్లో పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు 2003లోనే 1999-2003 మధ్య కాంగ్రెస్ పార్టీకి డీసీసీ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. పెద్ద ఆయన ఆనాడు డీసీసీ అధ్యక్షులుగా ఉండేటప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టడం, నియోజకవర్గంలో అనేక కుప్పం నుంచి సత్యవేడు వరకు పాదయాత్ర చేపట్టడం కానీ ఇలా అందరికీ సుపరిచితులు. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుపరిచితులు. మరియు అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నెముక లాంటి వారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక విధంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల్లో దాదాపు 75 నియోజకవర్గాల్లో పెద్ద ఆయన కానీ మిథునన్న కానీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఉండే 35 స్థానాలు ప్లస్ అనంతపురం, హిందూపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అన్ని శాసనసభ స్థానాలకి ఎవరూ లేదు. ఒక 75 స్థానాలకి ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా పెట్టున్నారంటే ఆయన మీద ఉండే గౌరవం, నమ్మకం, విశ్వాసంతో. ఎందుకంటే పార్టీకి ఒక నమ్మిన బంటుగా, ఒక వెన్నెముకగా ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు ఆయన కృషి ఎనలేనిది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక చిన్న ఆరోపణ వచ్చినా లేదా ఒక నింద వచ్చినా కూడా రాజకీయాల్లో సొంత బంధువులైనా కూడా సరే పక్కన పెడతా ఉంటారు. అట్లాంటిది 75 స్థానాల్లో ఈరోజు పెద్ద ఆయనకి ప్లస్ మిథునన్నకి ఇన్ఛార్జ్ ఇచ్చున్నారంటే వాళ్ళ యొక్క స్థానం ఏంది, వాళ్ళ యొక్క పాత్ర ఏంది వైఎస్ఆర్సీపీ పార్టీలో, వాళ్ళ మీద ఉండే నమ్మకం ఏంది, విశ్వాసం అనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఈరోజు దాదాపు 75 నియోజకవర్గాల్లో పూర్తిగా ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో పరిస్థితులపై నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎక్కడా కూడా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేదు. అలాంటి రామచంద్రారెడ్డి అన్న గారి పైన మన శాసనసభ్యులు ఆదిమూలమన్న గారు చేసిన ఆరోపణలు చాలా బాధాకరం, విచారకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 2014 ఎన్నికలు కానీ
2011 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత మనమందరం కూడా ఇక్కడ ఉండే నాయకులు కానీ మండల నాయకులు పూర్తిగా ప్రతి ఒక్కరం అందరికీ తెలిసిందే. ఈ 13 సంవత్సరాల కాలంలో మనమందరం కష్టపడుతూ ముందరకు వస్తున్నాం. 2014లో ఆదిమూలమన్న గారికి టికెట్ ఇవ్వటంలో కానీ మరియు ఆ 2014 ఎన్నికల్లో మనం ఓడిపోవటం జరిగింది. 2019 ఎన్నికల్లో టికెట్ రావటంలో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు పూర్తిగా ఆయన ఆశీస్సులతోనే 2014లో టికెట్ రావటం, 2019లో టికెట్ రావటం జరిగింది. 2019లో ఒకనొక దశలో మనమందరం కూడా నియోజకవర్గం నుంచి 7 మండలాల నుంచి సత్యవేడు మండలం నుంచి ప్రతి ఒక్కరం కూడా టికెట్ రావటం కోసం తిరుపతికి వెళ్ళటం జరిగింది. అనేక సార్లు మనం ప్రయత్నం చేయటం జరిగింది. రామచంద్రారెడ్డి అన్న గారి ఆశీస్సులతో సహకారంతో ఆ రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచంలో 45,000 దాదాపు మెజార్టీ రావటం జరిగింది. ఇవన్నీ కూడా మనకందరికీ తెలిసిందే. ఇది చరిత్ర. ఎందుకంటే 14లో జరిగింది కానీ 2014లో 2019లో. కాబట్టి అలాంటి వ్యక్తిపై ఈరోజు ఆరోపణలు చేయటం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు చేస్తూ నాకు టికెట్ రాకుండా అనే ఆరోపణ చేశారు. రామచంద్రారెడ్డి గారి పాత్ర లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి వచ్చిన సర్వేలు ఐపాక్ టీం ప్రకారం శాసనసభ అభ్యర్థిగా ప్రస్తుత తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి అన్న గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఆదిమూలమన్న గారిని నియమించడం జరిగింది. అంటే పరిస్థితుల ప్రభావంతో పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం అనేది ఇంకా పెద్ద పోస్టు ఎమ్మెల్యే అభ్యర్థి కంటే. కాబట్టి ఇక్కడ ఎవరు ఆపలే. ఆదిమూలమన్న గారు కూడా మాతో అంతా మాట్లాడినప్పుడు 9-10 తారీఖుల్లో నన్ను ఎంపీగా నిర్ణయించడం జరిగింది. మీరందరూ కూడా సహకరించాలన్నారు. మేమందరం కూడా సరే అన్నాం. ఎందుకంటే పార్టీ నిర్ణయించిన ప్రకారం మనం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పార్టీ మీద ఉంది. కాబట్టి ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ముఖ్యమంత్రి గారు కూడా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించిన తర్వాత దాదాపు జనవరి 1వ తేదీ నుంచి కానీ జనవరి 10వ తేదీ నుంచి ఈ 18-17 రోజుల్లో పూర్తిగా కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ముఖ్యమంత్రి గారు తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు ఎందుకు తిరగట్లేదనేసి ఎంపీ గారిని అడగటం జరిగింది. అప్పుడు మినిస్టర్ గారిని, మంత్రి గారిని అడగటంతో ఒక నిర్ణయం తీసుకుని 27వ తేదీ మీటింగ్ పెట్టాలి ఆత్మీయ సభ అనుకోవటం. టైం తక్కువ ఉండటంతో హెడ్ క్వార్టర్ అయిన తిరుపతిలో మీటింగ్ నిర్ణయించడం జరిగింది. ఆ మీటింగ్ చెప్పడానికి 7 మండలాలకు కూడా, ఎందుకంటే టైం తక్కువ ఉండే దానివల్ల అన్ని మండలాలకు రావటం, సర్పంచులను, ఎంపీటీసీలను, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని అందుబాటులో ఉన్న వాళ్ళంతా కూడా కలుసుకోవటం జరిగింది. ఆ రోజు కూడా గురుమూర్తి అన్న గారు మన ఎమ్మెల్యే గారు మీ దృష్టికి తీసుకురావటం జరిగింది. ఎందుకంటే మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో మీరు అందుబాటులో లేకపోవడంతో 7 మండలాల్లోనూ పరిచయ కార్యక్రమం జరిగిపోయింది. మరియు 27వ తేదీ ఆత్మీయ సభ అనేది దాదాపు 7 మండలాల నుంచి 2,500 మంది సుమారు పైగా కార్యకర్తలు రావటం జరిగింది తిరుపతికి. సభ విజయవంతమైంది. ఆ సభను చూస్తే పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మోసిన సత్యవేడు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కూడా ఆ సభలో పాల్గొనడం జరిగింది. అందులో సభలో మన సుమన్ కూడా పాల్గొనడం జరిగింది. ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గురుమూర్తి అన్న గారిని గెలిపించుకోవాలి, ఎంపీగా ఆదిమూలమన్న గారిని గెలిపించుకోవాలని చెప్పడం జరిగింది. మరియు ఆ సభలో మంత్రి పెద్ద ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురుమూర్తి అన్నని, ఎంపీ అభ్యర్థిగా ఆదిమూలమన్నని గెలిపించుకోవాలని ఒక ప్రస్ఫుటమైన మెసేజ్, ఇది పూర్తిగా ఆన్ ద రికార్డు ఇవ్వటం జరిగింది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అది జరిగిన తరువాత ఒక్కరోజుకే ఆదిమూలమన్న ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది మీరు చాలా బాధాకరం. ఎందుకంటే మాకందరం కూడా మీతో పాటు మేము 11 సంవత్సరాలు ట్రావెల్ చేశాం. మాకందరికీ బాధగా ఉంది. పార్టీ నిర్ణయం ఇది, ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ వేయాలా. మంత్రి గారు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది మిమ్మల్ని గెలిపించాలా అనేసి. కానీ మీరు మంత్రి గారి పైన ఆరోపణలు చేయటం,
మంత్రి గారి పైన బుల్లెట్లో వెళ్తున్నారు అనే ఆరోపణలు చేయడం కూడా అది తప్పు. ఎందుకంటే దాన్ని ఖండిస్తూ ఉంటాం. పిఎల్ఆర్ సంస్థ అనేది ఈ రోజు కాదు, 40 సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంది. మరియు ఇక్కడ జరుగుతున్న ఇసుక మట్టి ఆయన మంత్రి గారు చేస్తున్నారనే ఆరోపణలు కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయనకి ఇక్కడ సత్యవేడు మండలంలో కానీ సత్యవేడు నియోజకవర్గంలో కానీ ఆయన వ్యాపారం చేసిన దాఖలాలు లేదు. ఆయన ఇసుక వ్యాపారం కానీ ఒక పాలసీ డెసిషన్ మీద ప్రభుత్వం తీసుకున్నది ఇసుక అనేది. మరి అదేవిధంగా గ్రావెల్ అనేది ఒక పాలసీ నిర్ణయం మీద రాఘవ కన్స్ట్రక్షన్స్ కి అప్పగించడం జరిగింది. ఆ పాలసీ ప్రకారం జరుగుతూ ఉన్నది. బ్లూ మెటల్ క్రషర్స్ అనేది వాళ్ళు నిరంతరము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రషర్స్. కాబట్టి దీంట్లో మంత్రి గారి పేరు చెప్పడం అనేది అది నిరాధారమైన ఆరోపణ. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉంటాం. ఎక్కడా లేదు. మట్టి గ్రావెల్ దీంట్లో కూడా వాళ్ళు తీసుకున్న టెంపరీ పర్మిట్లు, లీజ్ పర్మిట్లు ప్రకారం అవి జరుగుతూ ఉంది. ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే మీరు దాన్ని ప్రశ్నించాలా, కానీ ఈరోజు దాన్ని మంత్రి గారికి చుట్టడం అనేది మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు అనేది మనమందరం కలిసి ఒక కుటుంబం లాగా 2011 నుంచి సుదీర్ఘంగా 13 సంవత్సరాల పాటు ఈరోజు మనం ప్రయాణించినాం. ప్రతిపక్షంలో మనం 2014లో 2 ఎన్నికలు చేశాం. ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఒకటి అసెంబ్లీ ఎన్నికలు. అందరం కష్టపడ్డాం. కానీ ఆ రోజు మనము త్రుటిలో స్వల్పంగా అధికారాన్ని కోల్పోవటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం కానీ, పల్లె నిద్ర కార్యక్రమాన్ని, పార్టీ జెండాని తీసుకువెళ్ళటానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తి పరిధిలో ఖర్చు పెట్టడం మీకు తెలిసిన విషయమే. మీతో పాటు మేమందరం కూడా గ్రామాల్లో తిరగటం జరిగింది. అందరం కూడా కష్టపడ్డాం. అందరం కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం. అలా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, ఈడ కూర్చొని కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు పాత్ర, మీ పాత్ర, అందరి పాత్ర, మనందరి పాత్ర ఉంది. అదేవిధంగా పెద్ద ఆయన కూడా ఆయన ఎల్లవేళలా మనకి ఈ 5 సంవత్సరాల కాలంలో సూచనలు ఇస్తానే వచ్చారు. మనమందరం కూడా మళ్ళీ ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా పూర్తిగా అందరికీ తెలుసు. ఆ ఎన్నికలు విజయవంతం చేయడంలో ఆయన పాత్ర కీలకమైన పాత్ర. మనం విజయవంతంగా తీసుకుపోయినాం. ఆ తర్వాత జరిగిన గడప గడప కార్యక్రమం కానీ అన్ని కార్యక్రమాలని ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి చేయటంతో ఈరోజు వాళ్ళ స్థానంలో మీకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2014లో, 19లో. మాకందరూ కూడా నాయకులకి ఈరోజు సర్పంచులు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, నామినేటెడ్ పదవులు. మరి అదేవిధంగా కార్పొరేషన్ అవకాశం ఉన్న చోట్ల కార్పొరేషన్ పదవులు అనేది ఇది వాళ్ళ యొక్క కష్టార్జితం మీద ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కష్టపడటంతో రావటం జరిగింది. కాబట్టి దీన్ని పూర్తిగా ఇది అందరి కృషి వల్లనే పార్టీ అనేది సముచిత స్థానం కల్పించింది. కాబట్టి దీన్ని ఎందుకంటే ఇలా మనమందరం ఒక కుటుంబంగా ఉండి మీరు సడన్ గా నిర్ణయం తీసుకొని మరలా దాన్ని మంత్రి గారిపై బురద చల్లటం అనేది మేము ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి ఆరోపణలు ఎందుకంటే ఇది అందరికీ ఒక ఆరోగ్యకరమైన ఇది కాదు. తీసి సంబంధం లేని వ్యక్తిపై, పెద్ద ఆయనపై ఆరోపణలు చేయటం అనేది ఇది పూర్తిగా నిరాధారం. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చారు ఎంపీగా, కానీ ఎందుకో మీరు ఈరోజు ఆ నిర్ణయాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని మాకు బాధగా ఉంది. కాబట్టి మీరు పూర్తిగా ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేయొద్దనేసి మీకు వినతి చేస్తూ మేము పూర్తిగా మండల పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, గురుమూర్తన్న నాయకత్వం. నిన్న మన ఎమ్మెల్యే గారు ఆదిమూలమన్న గారు ఈ పార్టీకి వ్యతిరేకంగా, అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఖండిస్తున్నాను. దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే ఆదిమూలమన్న గారు పార్టీ ఎక్కడా ఆదిమూలమన్న గారికి అన్యాయం చేయలేదని చెప్పి నా భావన. ఇంతకుముందు ఆయన విజయవాడకి పోయించిన తర్వాత
విజయవాడకు వచ్చిన తర్వాత ఒక రోజు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు మనల్ని ఎంపీగా పొమ్మంటారు చంద్ర అన్నాడు. అన్న మంచి నిర్ణయమే, పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది, మీరు ఎంపీగా పోవడం బెటర్, మంచిదన్నా. ఎందుకంటే ఎంపీ అనేది మనకు మన పార్టీకి చాలా అనుకూలమైన స్థానం ఉన్నది. తిరుపతి ఎంపీ అనేది మనం 1983లో మాత్రమే ఓడాము. దాని తర్వాత ఇంతవరకు ఎంపీగా ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అనేది గెలవడం జరగలేదు. కాబట్టి మీరు ఈరోజు ఎంపీ అయిపోయారన్నా, కాబట్టి మీకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి కూడా నేను సంతోషం వ్యక్తం చేశాను. కానీ ఎందుకు ఆయన ఆ పార్టీ అనేది ఆ ప్రమోషన్ ఇచ్చారు పార్టీ, దాన్ని ఆయన మనసు అంగీకరించలేదేమో. అంగీకరించకపోతే వివిధ కారణాలు, ఎన్నో కారణాలు ఉండొచ్చు, అంగీకరించకపోవచ్చు, కాదనలేదు. అట్లనేసి అనుచితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మాట్లాడడం కానీ, అలాగే దళితుల గురించి కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకి న్యాయం జరగలేదు అని ఒక చిన్న మాట కూడా వాడాడని చెప్పి నేను మీడియాలో వినపడ్డాను. నేనైతే వినలేదు కానీ మీడియాలో వినపడ్డాను అన్నమాట. నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండిన తర్వాత దళితులకి న్యాయం నువ్వే కదన్నా చేయాల్సింది. నియోజకవర్గంలో దళితులకు న్యాయం నువ్వు చేయాలి, మరి నువ్వే ఈ మాట అనడం తప్పు. అలాగే నీకు పార్టీ విస్తృతంగా సేవ చేసుకోవాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి నువ్వు అన్నావు. నియోజకవర్గం అనేది 7 మండలాలే, 7 నియోజకవర్గాన్ని ఇచ్చారు నీకు విస్తృతంగా సేవ చేసుకోమని చెప్పి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే బాగుండేదేమో. కానీ ఎందుకో ఎవరు మాట విన్నారో ఏమో, ఏ పురుగు కుట్టిందో అర్థం కాలేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. అలాగే ఇంకొక చిన్న మాట, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి ఈ గ్రావలు, తర్వాత ఈ మెటలు, ఇసుక, ఇలాంటి వాటి గురించి కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు. ఇది యాక్చువల్గా ఇది ఏ విధంగా జరుగుతుందంటే, రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలుస్తారు. ప్రభుత్వానికి ఏ విధంగా అయితే ఆదాయం వస్తుందో ఆ సంస్థలు టెండర్లు పాడుకుంటాయి. టెండర్ తద్వారా అది వ్యాపారం చేస్తుంది. అది అధికారులకి, దాని నామ్స్ ప్రొసీడింగ్స్ అధికారులకు ఇస్తుంది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో కానీ, ఇప్పుడు ఉదాహరణకి గ్రానైట్ ఉంది, ప్రకాశం జిల్లాలో ఎక్కువ గ్రానైట్ జరుగుతుంది, చిత్తూరు దగ్గర గ్రానైట్ ఉంది. ఏ ఎమ్మెల్యేలు దీంట్లో ఇన్వాల్వ్ కారు, ఈ విషయం మీకు తెలుసు. అయినా కూడా మీరు ఎందుకో ఈ ఆరోపణ చేయడం అనేది సమంజసం కాదని నేను అనుకుంటాను. తర్వాత అలాగే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఎంపీగా అవకాశం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఏమైనా కాదన్నారా, అడ్డుపడ్డా? ఎంపీగా అవకాశం ఇచ్చారు. మొన్న 27వ తేదీ విస్తృతస్థాయి మన మండల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఏమన్నా నా మిత్రుడు అని చెప్పి మిమ్మల్ని సంబోధించారు. దాన్ని మీరు మర్చిపోయారేమో. నా మిత్రుడు ఆదిమూలాన్ని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఎంపీగా అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దానికి మేమంతా సాక్షి, మీడియా మీరు సాక్షి, అలాగే ఆదిమూలన్న కొడుకైన సుమన్ కూడా దానికి సాక్షి. ఇలా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అభిమానించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మీరు ఈ విధంగా మాట్లాడడం భావ్యమన్నా. కాబట్టి మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని చెప్పి కోరుకుంటూ మీతో ప్రయాణం చేసిన దానికి మా మనసు చాలా గాయపడిందన్న. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మనందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై జగన్. ఈరోజు ఈ సమావేశానికి గల ముఖ్య కారణము, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మన శాసనసభ్యులు ఆదిమూలం గారు నిన్న ఏదో బహిరంగ ప్రదేశంలో ఒక సమావేశంలో ఆయన గురించి చాలా చాలా తక్కువ చేసి మాట్లాడినారు. చాలా తప్పు విషయము. ఆయన బైక్లో వచ్చినారు, ఈరోజు ఆయన ఆస్తుల విలువ ఎంత అనే దాని గురించి కూడా ఆదిమూలం గారు ప్రస్తావించడం జరిగింది. 1984లోనే తెలుగంగ ప్రాజెక్టు ఇక్కడ ఉన్నప్పుడు పిఎల్ఆర్ లారీల్లో మేము టిప్పర్లో తోలి టిప్పర్లు నేర్చుకున్నాము. లారీ డ్రైవర్స్గా ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు, ఎంతో ఆర్టీసీలో కూడా చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు. అంటే 40 సంవత్సరాలకు ముందే ఆయన ఇక్కడ తెలుగంగ ఇది చేస్తున్నారంటే బైక్లో వచ్చినారు మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము. సరే, మీరు పెద్దవాళ్ళు, దాని గురించి మాట్లాడడానికి నాకంత స్థాయి లేదేమో, కానీ మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి, బీరేందర్ రాజు, నిరంజన్ రెడ్డి అనే 2 పేర్లు ప్రస్తావనకు తీసుకొచ్చినారు అక్కడ జరిగిన సమావేశంలో. ఆ విజయసాయి రెడ్డి గారికి బీరేందర్ రాజు పేరు తెలుసుండొచ్చేమో, నిరంజన్ రెడ్డి పేరు ఎట్లా తెలుస్తుంది అనేది నాకు అర్థం కాలేదు. ఆ పేర్లు ఇవ్వడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా, 2.5 సంవత్సరంగా మీతో నాకు పొసగడం లేదు, మీకు నాకు సరిపడడం లేదు. కాబట్టి నేను మీ మీద పళ్ళెత్తి మాట్లాడకుండా దూరంగా వచ్చాను. అయినా మీరు విజయసాయి రెడ్డి దగ్గర
నా పేరు ప్రస్తావించడం జరిగింది. అందుకనే ఆయన మాట్లాడారు. కానీ వేరే ఏ టీం వాళ్ళు ఆయనకి ఇచ్చినారు? నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. ఒక్క చిటికెట్ గ్రావలైనా సరే నేను ఎప్పుడైనా వ్యాపారం చేయడం జరిగిందా? మన ఇద్దరం పోదాం రండి, కాణిపాకం పోయి ప్రమాణం చేస్తాం. నేను ఎలాంటి అవినీతి పని చేయలేదని, నా ద్వారా ఎలాంటి అవినీతి జరగలేదని. మీరు చేయగలరా? కాణిపాకం వచ్చి మీరు ఈ క్వారీలు నడిపేదంటో మీది ఎలాంటి అవినీతి లేదని మీరు చెప్పగలరా? మీకంత దమ్ము ధైర్యం ఉందా? నీ కుమారుడు చెప్పగలడా? ఈ రోజు సత్యవాడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి దిగజారిందంటే కారకులు మీరు కాదా? మీరు ఏమనుకొని మాట్లాడుతున్నారు? మీకు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పదవి ఇస్తామని చెప్పలేదా? ఈరోజు మీరు దేనికని అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరనే కదా. మిమ్మల్ని ఎప్పుడు ఎవరు ఎలాంటి ప్రశ్న సంధించింది లేదు. మీ నోట్లో మాటలు వస్తే మీకెవరన్నా పడకపోతే ఇడమ్మ ఇడక్క ఇడాలి అని కూడా మాట్లాడే స్థాయి మీది. అలా దిగజారి మేము ఎప్పుడు మాట్లాడలేదు. మీరు అగ్రవర్ణ కులాలను ఎంత రోతగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయో అందరికీ తెలుసు. అయినా పార్టీ కోసం మేము ఓర్చుకున్నాం. ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ మీరు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారినే మాట్లాడేంత స్థాయి మీకు వచ్చిందంటే మిమ్మల్ని మాట్లాడే స్థాయి మాకు వస్తుంది. కానీ పార్టీ ప్రతిష్ఠ కోసం, పార్టీ దెబ్బతగ్గకూడదనే ఉద్దేశంతోనే మీరు ఎన్ని చేసినా సరే, ఎన్ని గ్రూప్ తగాదాలు ఇక్కడ జరుగుతా ఉన్నా మీరు ఏ రోజు గాని ఐకమత్యంతో ఉండాలని గాని ఒక్క రోజు కూడా మీరు పార్టీ సమావేశం సత్యవేడు మండలంలో పెట్టడం జరిగిందా? గ్రూపులను ప్రోత్సహించుకున్నారు మీరు. ఈరోజు మీ దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారంటే కారణమేమి? మీరు వాళ్ళను పెట్టిన హింసే. మీ మాటల వల్ల, మీ చేష్టల వల్ల మీరు సహాయం చేస్తారు. నేను జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేసి బటన్ నొక్కితే ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నారన్నారు మీరు, కరెక్టే. కానీ ఇంకొక మాట కూడా అన్నారు, తిరుపతికి ప్రోగ్రాం జరిగితే డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి నాయకులు పోతున్నారా? మీరు ఎన్నో కార్యక్రమాలు చేసినారు. మీరు ఎన్ని లక్షలు ఇచ్చినారో, మీరు ఎన్ని లక్షల డబ్బులు ఇక్కడ ఇప్పుడు నాయకులకు ఇచ్చినారు? ఏమన్నా ఇక్కడ అడక తింటా ఉన్నారా? ఏం మీ ఎమ్మెల్యే గారికి మేము పెట్టింది లేదా? డబ్బులు పార్టీ ప్రోగ్రామ్ లో పెట్టింది లేదా? మీకు తెలియదా? ఈ రోజే కనబడతా ఉందా మీకు? మాట్లాడితే కేసులు, గంజాయి కేసు అంటారు, హెరాయిన్ అంటారు, ఇసుక అంటారు. పెద్ద మాఫియా మీరే సత్యవేడులో. మీరు వచ్చిన తర్వాత మాఫియా నడుస్తా ఉంది. ఒకరి మీద మీరు ఎందుకు లేనిపోని ఇది చెప్పేది? గ్రామాలు ఆపాలంటే మీరు ఆపకూడదా? మీరు శాసనసభ్యులు కదా? నీకు తెలియకుండా పోతా అంటే ఎంత బలహీనమైన శాసనసభ్యుడు మీరు. మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పే కదా ఇన్ని రోజులు మీరుంది. ఈ రోజు కూడా మీరు తెగించి మాట్లాడితేనే మేము తెగించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆది మూలంగా మీరు గుర్తుపెట్టుకోండి, మేము ఇక్కడేమో అవినీతి చేసి బతకలేదు. రా పోదాం కాణిపాకం, నువ్వు నేను సత్యం చేస్తాము. నేను అవినీతి చేయలేదు. నువ్వు చేయగలవా? నువ్వు చేయగలవా? ఈ గ్రావెల్ క్వారీలనే కాదు, ఇక్కడ ఎంతమంది ఎంఆర్ఓలు వచ్చినారు. ఏ రోజైనా సరే మీరు నాయకులతో మాట్లాడి మీకు ఏ ఎంఆర్ఓ కావాలని అడిగిన సందర్భాలు ఉన్నాయా? సిఐలు అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఎస్ఐలు అడిగిన సందర్భాలు ఉన్నాయా? మీరు అందరు నాయకులను కలిసి ఏదో చేస్తామంటున్నారు. ఏ నాయకుడిని కలిసినారు? ఎంపీపీలు ఈ రెడ్డికి లేదా, ఆ రెడ్డికి లేదా, నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి లేదంటే వీటినంతా గప్పు కొత్త పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారా? పార్టీ వాళ్ళకే కదా ఇచ్చినారు మీరు. పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎవరిని ఇచ్చినారా? పార్టీలో కష్టపడిన వాళ్ళకే కదా ఇచ్చినారు. ఇంకా మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఎంపీపీలు మేము ఊరికే కాలేదని చెప్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్పగలరా? చెప్పగలరా? మీ దగ్గర ఉందా సమాధానము? మా పార్టీకి మేము కాముగా ఉంటే మీరు పార్టీని మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని మేము ప్రశ్నించకూడదా? మీరు ఇక్కడ నాయకులను బండబూతులు తిట్టింది లేదా? మీ కుమారు కొట్టిన పరిస్థితులు లేవా? మిమ్మల్ని ఎవరు అడగరనే కదా ఇన్ని రోజులు ఈ ధీమా మీకు. మీరు రండి, కనీసము మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి వెంకటరాజుల కండి దగ్గర గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తుఫాన్లుగా రోడ్డు దిగిపోతే 20 లక్షలు పెట్టి ఆ బ్రిడ్జి పని చేయలేకుండా పోయినారా మీరు? చాలా చిన్నదే కదా. అలాంటి కార్యక్రమం కూడా మీ కంట్లో పడలేదా? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మీవి కావు, ముమ్మాటికి మీవి కావు. గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులు మీరంటే ఒక గౌరవం ఉండేది. మీరే ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా పోయినారు. ఇది చాలా తప్పు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు. మీది ఎప్పటికీ కాదు, భవిష్యత్తులో కూడా కాదు. ఆయన ఏకఛత్రాధిపత్యంగా ఎవరికి అన్యాయం చేశాడు? మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా?
మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? మీకేమన్నా ఎమ్మెల్యే సీట్ మీకు ఇస్తామని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? రండి, కాణిపాకం పోయి సాక్ష్యం ప్రమాణం చేస్తాం రండి. మాట్లాడితే ఆయన చేసినారంటే మీకు ఎంపీ టికెట్ రాకుండా ఆయన చేయకూడదా? మీకు ఎమ్మెల్యే రానప్పుడు ఎంపీ టికెట్ రాకుండా ఆయన చేయకూడదా? ఎందుకు మీరు ఈ రకంగా బరి తెగించి మాట్లాడినారు? పబ్లిక్ లో ఇంకొక టాక్ కూడా ఉంది, మీరు తెలుసుకోండి. ఈరోజు మీరు నిన్న మాట్లాడిన మాటల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గురించి మాట్లాడినారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనికి కారణము నిన్న వేరే డిస్కషన్ లో మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రాబో రాజ్యసభ ఎన్నికల్లో మీరేదో కుమ్ముక్కోయిండారని కూడా చెప్తా ఉన్నారు. అది నాకు తెలియదు. దీనికి రాను నేను కాణిపాకానికి, మీరు పోయి చేసుకోండి అవునా కాదనేది. కానీ నా మీద మోపిన నిందలకి నేను కాణిపాకం వస్తా. మీరు అవినీతి మీకు లేదని, మీరు అవినీతి పనులు చేయలేదని మీరు వచ్చి చేయగలరా? దమ్ము ధైర్యం ఉంటే రండి. ఏందండి ఇది? పార్టీ నాయకులు మీకు ఇంత ఖర్చు పెట్టి ఎన్ని లక్షల రూపాయలు మా ఇళ్లలో తెచ్చిపోసిన ఎంతమంది నాయకులు మీ దగ్గర నుంచి సంపాదించినారు? ఎంతమందికి మీరు వర్కులు ఇచ్చినారు? వర్కులు ఇచ్చిన పర్సంటేజ్లు తీసుకోలేదా? రాలేదా? ఈ రోజు ఈ నాయకులు చెప్పడం లేదు కానీ, భయపడి నోరు విప్పడం లేదు కానీ, నోరు విప్పితే వాళ్లే చెప్తారు. వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడడం లేదు. ఇంకా ఎంతకాలం మీది నియంతృత్వ పాలన ఇక్కడ జరుగుతా ఉంది? అందరు నోర్లు ముయిపించారు మీరు ఈ రోజులు. మేము అన్నిటికీ తల ఉంచుకొని ఉన్నాం. మీరు నిన్న మాట్లాడిన దానికే ఈరోజు మీకు మేము బదులిస్తా ఉన్నాం. ఈరోజు మేము బదులు ఇవ్వడానికి కారణం అదే. మీరు కామ్గా ఉంటే మేము కామ్గానే ఉంటాం. రాజకీయాలే కదా, మీరు ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, మేము పార్టీ కార్యకర్తలం. మీకు ముందు నుంచి సత్యవేడులో వైఎస్ఆర్సీపీ నిలబెట్టింది స్టార్టింగ్ లో నేనే. మీరెవరో కూడా తెలియదు నాకు. అలాంటిది విజయసాయిరెడ్డి దగ్గర నా పేరు మీరు రాయిపించి, నా పేరు ప్రస్తావించి నన్ను మీరు అవినీతి పని చేయాలని చూస్తారా? నిన్న మాట్లాడుతూ నా పేరు ప్రస్తావిస్తారా? వస్తారా మీరు కాణిపాకం? నేను ఎలాంటి పుట్టి బిడ్డ ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి పని చేయలేదని నేను ప్రమాణం చేస్తాను. మీరు చేయగలరా? నేను మిమ్మల్ని ఫస్ట్ నుంచి అడగలేదు. మీరు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయలేదా? మీకు అసహ్యం వేయడం లేదా? వాళ్ళేదో డబ్బుల కోసమా మేము పోయింది? జగన్మోహన్ రెడ్డి 2019కు ముందు తిరుపతికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయినారే. ఆ రోజు మీరు ఎన్ని లక్షలు ఇచ్చినారు? అరకు తింటా ఉన్నారు ఇక్కడ కార్యకర్తలు. మీరు ఇచ్చే డబ్బుల కోసం మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినారు పార్టీకి? ఇక్కడ 1 రూపాయి ఖర్చు పెట్టున్నారా? తెలుసుకొని మాట్లాడాలి. ఆదిమూలం గారు, మీరు మాట్లాడారు కాబట్టి ఈ స్థాయికి మేము దిగజారి మాట్లాడాల్సి వస్తుంది. యాక్చువల్ గా నేను దిగజారి మాట్లాడాలని అనుకోవడం లేదు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. మీరు నా మీద అవినీతి ఆరోపణ నా మీద చేశారు కాబట్టి నేను ప్రమాణం చేస్తానని చెప్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వచ్చి ప్రమాణం చేయండి. నేను ఎలాంటి అవినీతి చేయలేదు. పెద్దిరెడ్డి గారిని విమర్శించే స్థాయి కూడా మీకు లేదు. ఆ స్థాయి మీది కాదు. సత్యవేడు ప్రజల వల్లనే మీరు ఎమ్మెల్యేగా కాగలిగినారు. మీరు పోగొట్టుకున్నారు ఆ మర్యాదని. మేమేమి ఇస్తా ఉన్నాం మర్యాద? నిన్నటితో మీరు పోగొట్టుకున్నారు. కాబట్టి ఇకనైనా మీరు అసందర్భ ప్రేలాపనలు ఆపుకొని పెద్దిరెడ్డి గారిని విమర్శించింది మీరు బహిరంగానే క్షమాపణ చెప్తే బాగుంటుంది. అది ఆశిస్తున్నాం మేము మీ దగ్గర నుంచి కూడా. ఎందుకంటే మీరు ఇప్పటికి మేము రాజీనామా చేస్తానని కానీ, వైసీపీకి రాజీనామా చేస్తానని కానీ, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తామని కానీ మీరు చెప్పలేదు. మీరు చెప్పరు కూడా ఇప్పుడు. ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడొచ్చును, కానీ సబబు కాదని మాట్లాడడం లేదు ఇక్కడ. నేను మీరు రెడీ అంటే నేను రెడీ, ఎక్కడికైనా వస్తాను. మీకు ఆ దమ్ము ధైర్యం మీకుందా? లేనప్పుడు ఇలాంటి మాటలు మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు ఇక్కడ అగ్రవర్ణ కులాలను మీరు తిట్టలేదా? సరే పోనీయండి, మీరు ఎస్సీ కులాలను మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదంటారే. మీరు ఎవరికైనా మీరు సహాయం చేస్తే మేము కాదంటామా? ఏ రోజైనా ఎవరికైనా మీరు చేస్తామన్నప్పుడు మీ మాటకి ఎదురేమైనా ఉందా? సత్యవేడు నియోజకవర్గంలో మీ మాటకి ఎదురేమైనా ఉన్నిందా ఈ 4.5 సంవత్సరాలుగా? మీరు చెప్పిందే కదా మేము చేస్తున్నాం. ప్రతిసారి మేము చెప్పింది మీరుంటున్నట్టు చెప్తున్నారే కానీ మీరు చెప్పేదే మేము వింటున్నాం. ఒక ఎంఆర్ఓ మాకు తెలుసా వచ్చేది? ఒక సిఐ వస్తే మాకు తెలుసా? ఒక ఎస్ఐ వస్తే మాకు తెలుసా? పక్క పార్టీల దగ్గర రోతగా ఉంది మాకు. ఫస్ట్ మీరు మాట్లాడే విధానం కూడా కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకొని మాట్లాడాలా. ఇక మీదట మీరు పెద్దిరెడ్డి గారిని
కానీ ఎవరినైనా కానీ పార్టీలో మీరు విమర్శించే హక్కు మీకు లేదు. ఆ స్థాయి కూడా మీది కాదు. మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆ విషయము. మీకు తెలియని విషయం ఏంటంటే మీతో కూడా తిరుగుతున్న వాళ్ళే 99% మీ మీద ఎవరికి అభిమానం లేదు. మీరు ఆ విషయం తెలుసుకోలేకుండా పోయినారు. మీకు తెలుసు ఆ విషయం కూడా. మీరు కూడా నటిస్తానే ఉన్నారు. ఇకనైనా మీరు ఇలాంటి విమర్శలు మానుకొని దయచేసి ఆయన్ని విమర్శించొద్దని సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన వక్తలు కానీ ప్రస్తుత సత్యవేడు నియోజకవర్గ శాసనసభ ఇన్ఛార్జీలు గురుమూర్తి అన్న కానీ పెద్దవి రామచంద్రారెడ్డి గారు కానీ ఆదిమూలన్నను కూడా ఒక ఎంపీగా ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి మనము భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి అన్నవంటి భావనని వ్యక్తపరిచారు. అన్నకి ఏదైనా సమస్యలు ఉండుంటే నియోజకవర్గ స్థాయిలో కన్వీనర్లతో కానీ ఎంపీపీలతో కానీ జడ్పీటీసీలతో కానీ మిగతా కార్యకర్తలతో కానీ అన్నకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో కానీ మండల స్థాయిలో సమావేశపరిచి ఉండాలా, లేకపోతే నియోజకవర్గ స్థాయిలో అన్న సమావేశాన్ని పెట్టి తన అభిప్రాయాలను తెలుసుకొని అన్న అభిప్రాయాన్ని నేరుగా పెద్దలు మన పెద్దిరి రామచంద్రారెడ్డి అన్నకు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలియజేస్తుంటే బాగుంటుందనేసి నా వ్యక్తిగత అభిప్రాయము. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి తన రెక్కల కష్టంతో నిర్మించినటువంటి ఈ పార్టీలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి విధేయులుగా మనమందరం కట్టుబడి ఉండాల్సిందే. అన్న ఎందుకు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడనేది మాకైతే వాస్తవంగా అర్థం కావడం లేదు. ఎంతోమందికి సహాయం చేసిండొచ్చు, కొంతమందికి చిన్న చిన్న పొరపాట్లతో మనస్పర్ధలు జరిగి ఉండొచ్చు. కానీ మీరు అందరి వాడు అనుకున్నామే కానీ ఈ విధంగా అందరినీ ఒంటరిగా వదిలేసి ఈ విధంగా కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామనేసి మేము ఏ రోజు అనుకోలేదన్నా. ఇప్పుడు కూడా జరిగింది ఏదో మించిపోయింది లేదు. పెద్దిరి రామచంద్రారెడ్డి అంటే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరికీ ఒక ఆదర్శ ప్రియుడు. ఎవరు వెళ్ళినా, మేమైతే ఇంతవరకు వెళ్ళలేదు కానీ ప్రతి ఒక్కరూ మాకు చెప్పే విషయం ఏంటంటే పెద్దిరి రామచంద్రారెడ్డి దగ్గర గారికి ఎవరు వెళ్ళినా తన సహాయ సహకారాల్ని పూర్తిగా అందిస్తారనేసి మాత్రము నాకు తెలుసు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మన రామన్న చెప్పినట్టుగా మారు మనసు పొందితే ఎవరైనా క్షమించే గుణం ప్రతి ఒక్కరికి ఉంటుంది. పార్టీలో అందరికీ నీ మీద గౌరవం ఉంది, కానీ మండల స్థాయిలో అయినా నియోజకవర్గ స్థాయిలో అయినా కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. మీ ద్వారా కానీ నాయకుల మధ్య కానీ వాటినన్నిటినీ సర్దుబాటు చేసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పి మరలా మీరు మా తండ్రితో నడుస్తారని సవినీరంగా కోరుకుంటున్నాను. తిరుపతిలో జరిగినటువంటి సత్యవేడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో అక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఆదిమూలాన్ని అగౌరవపరచడం కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఏమన్నా చెప్పడం కానీ ఎటువంటి చేయకుండా అతన్ని ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి అన్నగానే ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని గౌరవ పెద్దలు మన జిల్లా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి అన్న గారు చెప్పారు. సరే, మీకు ఈ పార్టీలో మొన్నటి వరకు దేవుళ్ళగా కనబడిన వ్యక్తులు ఒక్క రోజులో దెయ్యాలకు ఎందుకు మారిపోయారో మీ ఆత్మను మీరే ప్రశ్నించుకోవాలా. దానికి ముందు మా దైవం, మా పెద్ద ఆయన ఈ నియోజకవర్గానికి కాదు చిత్తూరు జిల్లాకే పెద్ద తలకాయ లాంటి మన పెద్ద ఆయన్ని మీరు పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన దగ్గరకు వచ్చి 2014లో నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటప్పుడు ఒక సామాన్య కార్యకర్తగా మీరు పెట్టిన ప్రయాణం ఈరోజు 2024కి వచ్చేటప్పటికి మీరు చేస్తున్నటువంటి పనులకి ఆ రోజున్న వ్యక్తుల్లో కానీ 2019 జరిగినటువంటి ఎలక్షన్లో మీ వెనకాల నడిచిన వ్యక్తులు కానీ ఈ రోజు ఎంతమంది మీ వెనకుంటారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఈ ఆత్మ పరిశీలనలో మీరు పెద్ద ఆయన్ని బుల్లెట్ బైక్ మీద తిరిగినారు,
ఈ రోజు ఆయన ఆస్తుల విలువ ఎంత అడిగే అంత పరిస్థితికి వచ్చినారంటే, నేను ఒక్కసారి ఎమ్మెల్యే అయితే నేను 50 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేని భ్రమలో మీరు ఇంకా బతుకుతున్నారు తప్ప 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎలక్షన్లు వస్తాయనే సంగతి మీరు ఎప్పుడూ మర్చిపోయినారు. మీరు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయని తెలుసుకో ఉంటే నీ వెనకాల నడిచినటువంటి కార్యకర్తలను కానీ, నీ వెంట నడిచినటువంటి సామాజిక వర్గాన్ని కానీ, నీ వెంట నడిచినటువంటి వందలాది మంది వ్యక్తుల్ని నువ్వు ఇంత అగౌరవంగా మాట్లాడుండవు. తిరుపతిలో గౌరవ పెద్దలు విజయసాయి రెడ్డి గారు సత్యవేడి నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలని అందరిని తీసుకొని అభిప్రాయ దీనికి పిలిస్తే ఆ రోజున్నటువంటి సమావేశంలో ఎవరన్నా చెప్పునుంటే ఆదిమూలం గారు అవినీతిపరుడని చెప్పారా, లేదు ఆదిమూలం గారు మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వద్దని ఎవరైనా వ్యక్తపరిచినారా, లేదు ఆదిమూలం గారికి టికెట్ ఇవ్వద్దని ఎవరైనా చెప్పినారా? ఇది ఏమీ చెప్పకపోయినా మాకు జరుగుతున్నటువంటి అవమానాలు మా మండలంలో మాకు తెలియకుండా ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ ఒక ఎంపీపీకే తెలియదు ఎంపీడీఓలు ఎవరు పంపిస్తున్నారనేది. కనీసం ఒక మండల నాయకుడితో అయినా ఈ రోజుటి వరకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ ఎప్పుడో అయిపోయారు. ఎమ్మెల్యేగా మీరు అనర్హత పొందినారు. ఒక్క రోజైనా నియోజకవర్గంలో ఉండే లీడర్లు పెట్టుకొని అధికారుల సమీక్షా సమావేశం ఈ రోజుకి జరిపినారా? ఈ 4.5 సంవత్సరంలో కార్యకర్తలు ఏమైపోయినారు? మన ఇంట నడిచిన వాళ్ళు ఏమైనారు? కార్యకర్తలు ఎటువంటి బాధలు పడుతున్నారు? గ్రామాల్లో వాళ్ళకున్న సమస్యలు ఏంది? దీని మీద ఒక ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని పిలిచి, లేదు ఇంకో డిపార్ట్మెంట్లో పిలిచి రెవెన్యూ వ్యవస్థల మీద కానీ ఒక్క అధికారులతో సమీక్ష సమావేశం మీరు నిర్వహించినారా? ఆ రోజే మీరు ఫెయిల్యూర్ అయినారు. పోనీ మీరు మొన్న జరిగేటువంటి భారీ నష్టం జరిగింది తుఫానులో, వచ్చారు చూశారు వెళ్తున్నారే కానీ కనీసం ఒక సమీక్షా సమావేశం ఎమ్మెల్యే హోదాలో శాసనసభ్య యొక్క హోదాలో మీరు ఒక ఆఫీసులో కూర్చొని దానికి సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కానీ ఒక్కరినైనా పిలిచి ఎంత నష్టం జరిగింది, వ్యవసాయ అధికారులు పిలిచి పంట నష్టం ఎంత జరిగింది, ఎంతమంది లబ్ధిదారులను గుర్తించినారు, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయినాయి, ఎన్ని గ్రామాలకు కరెంటు లేదు, ఎంతమంది ఎంత మేరకు మనం సప్లై చేయగలిగినామని ఒక్క సమీక్షా సమావేశం నిర్వహించారా? లేదే. పోనీ మీరు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజం అవుతుందనే భ్రమలో మీరున్నారు. అబద్ధం ఎప్పుడు నిజం కాదు. ఇది గుర్తెరగండి ఆదిమూలం గారు, అబద్ధం నిజం కాదు. గత 1.5 సంవత్సరంగా మీరు అందుకున్న పల్లవి గౌరవ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు ఇక్కడ మైనింగ్ చేస్తున్నది వాళ్ళు, మెటల్ దోలుతున్నది వాళ్ళు, గ్రావెల్ దోలుతున్నది వాళ్ళు, ఇసుక దోలుతున్నది వాళ్ళు అంటున్నారే. మీ ఆత్మ పరిశీలన ఇక్కడ చేయి పెట్టుకొని ఒక్కసారి మాట్లాడండి. అయ్యా గ్రావెల్ పరిమితులు దోలాలంటే, గ్రావెల్ క్వారీలు నడవాలంటే ఎన్ఓసీలు ఎక్కడిస్తారయ్యా? ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్ఓసీలు ఇస్తారు. ఎన్ఓసీలు ఇవ్వమనింది ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు ఏ రోజైనా ఒక ఎంఆర్ఓ ఫోన్ చేసి వీళ్ళకి మైనింగ్ పర్మిట్కి ఎన్ఓసీ ఇవ్వమన్నారా? ఎన్ఓసీ నీ కాడికి పోతే అవినీతి ఆరోపణలు నువ్వు చేసినావు కాబట్టి ఈ రోజుటికి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో గౌరవ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు ఇంతవరకు అవినీతి ఏ పార్టీ వచ్చినా చేయలేకపోయారు. ఆయన మీద మీరు నిస్సంకోచంగా నిస్సిగ్గుగా పెద్ద ఆయన మీద మాట్లాడే స్థాయికి వచ్చారంటే ఇక మీదట మేము ఇన్ని రోజులు పార్టీ కట్టుబడి పార్టీ సమావేశాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ వేరేది ఎక్కడైనా కానీ మీ గురించి మాట్లాడలేకపోయాం. మాట్లాడలేదని మీరు బరి తెగించి లెక్కలేనితనంతో ఏమైనా మాట్లాడచ్చా? ఒక్కసారి మీరు ఎమ్మెల్యే అయితే నేను చెప్పింది వేదం, నేను ఎవరిని ఏమైనా అనొచ్చు, నన్ను మాత్రం ఎవడు ఏం మాట్లాడకూడదు. దానికి ఉదాహరణే విజయసాయి రెడ్డి గారు సభలో తిరుపతిలో మీరు వ్యవహరించిన తీరు. అంటే ఒక ఎంపీపీకి అవమానం జరిగితే అయ్యా నాకు అవమానం జరుగుతుందని చెప్పుకునే దీనిగా లేదా ఈ ప్రజాస్వామ్యంలో? ఎవరు నియంతలు? మీరు నియంతలే వ్యవహరించారు. సరే గ్రావెల్ క్వారీ
ఎవరు పర్మిట్లు ఇస్తారు తెలదా? ఈ రోజుటికి ఎన్ని పర్మిట్లు ఎన్ఓసీలు ఇచ్చారు? ఎన్ఓసీలు ఇచ్చేటప్పుడు మీరు ఏ మేరకి లబ్ధి పొందారు? లబ్ధి పొందకపోతే ఇన్ని రోజులు ఎందుకు నడిపారు? ఒక శాసనసభ్యులుగా నువ్వు ఆపాలంటే ఆపలేవా? ఇసుక పెట్టారు. సరే, ఇసుక మీద ఇసుక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. ఒక టెండర్ తీసుకొని ఒక సంస్థకు ఒక సంవత్సరానికి అప్పచెప్పడమో ఇంకొకటి అప్పచెప్పడమో జరిగింది. ఆ ఇసుక క్వారీ కాడికి మీ కొడుకు అనేటువంటి సుమన్ కుమార్ గారు పోయి ఎన్నిసార్లు ఏం చేశారు? మీరు అవినీతి ఆరోపణలు ఒక్కసారి చేస్తే మీ మీద అవినీతి ఆరోపణలు వందలు, వేలు, లక్షలు ఉన్నాయి. అక్కడ అది తెలుసుకోండి. దాని తర్వాత ఒక దళిత ఎంఆర్ఓ గారు ఈ సతివేడుకు రావాలంటే 5 లక్షలు ఇస్తే గానీ నువ్వు పోస్టింగ్ లేని పరిస్థితి. 5 లక్షలు తీసుకున్న తర్వాత పట్టుమని 40 రోజులు కాడ ఈ సీట్లో కూర్చోకుండా మనం మార్పించి ఒక దళిత ఎంఆర్ఓని అగౌరవపరిచిన వ్యక్తి నువ్వు. మీరా దళితుల గురించి మాట్లాడేది? చేయాలంటే మీరు కదా చేయాలా? ఏ ఒక్క దళిత నాయకుడికైనా ఈ నియోజకవర్గంలో మీరు చేయదలుచుకోమంటే ఎంతమందిని జడ్పీటీసీ రిజర్వేషన్లు చేసి ఉండకూడదు? ఎంతమంది ఎంపీపీలు చేసి ఉండకూడదు? ఎవరన్నా మీరు చేసినారా? ఇవన్నీ ఇటు వదిలేసి మళ్ళా మెటల్ కాడికి వస్తారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ సాయం మెటల్ కాడికి వచ్చినారు. ఈ గవర్నమెంట్ వచ్చి 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే మైనింగ్ పర్మిట్ పర్మనెంట్ మైనింగ్, అది గత 20 సంవత్సరాల నుంచి మైనింగ్ జరుగుతున్నది. 20 సంవత్సరాల నుంచి మైనింగ్ జరుగుతుంటే ఈ రోజు ఏదో కొత్తగా 2019లో ప్రభుత్వం వచ్చినాకనే పెద్ద ఆయన పర్మిట్లు ఇచ్చినట్టు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు మీకే సిగ్గనిపిస్తలేవా? మీరు ఇట్లా మాట్లాడితే మన ప్రజల్లో ఎంత పలసన పడతామనే కనీస విధంగా లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏం చేస్తున్నది? ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం గండిపడి వితౌట్ బిల్లుల్లో లక్షలాది కోట్లాది రూపాయలు తరలిపోతుంటే ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని రాఘవ కన్స్ట్రక్షన్ అనే దానికి టెండర్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలని గవర్నమెంట్ పాలసీల ప్రకారమే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ వ్యాపారం చేస్తున్నది. వ్యాపారం అంటే పొయ్యే ప్రతి బిడ్డలో వితౌట్ పర్మిట్లు లేకుండా వెళ్తున్నాయి. మరి ఇట్లా ఉంటే పదే పదే మీరు ఎందుకు మరి మొన్నటి వరకు దేవుళ్ళు ఉన్న వ్యక్తులు మీకు ఈరోజు దెయ్యాలకు ఎందుకు మారిపోయినారో అది ఎవరికి అర్థం పట్టని విషయం. మీరు పార్టీ మారిపోవాలనుకున్నా లేదు మీతో కూడా నడిచిన వ్యక్తులను కూడా వదిలిపోవాలన్నా అది మీ వ్యక్తిగత అభిప్రాయం. కానీ మీ వ్యక్తిగత అభిప్రాయంలో గౌరవ పెద్దలు రామచంద్రారెడ్డి అన్నగారిని ఎట్టబడితే అట్ట మాట్లాడితే మేము కూడా మాట్లాడడానికి సిద్ధమే. మిమ్మల్ని ఇన్ని రోజులు మేము పార్టీలను దాటకుండా సహించలేం కాబట్టి ఇక్కడ అడిగేవాళ్ళు లేడు, మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. నేను ఏమన్నా అంటే వాళ్ళ మీద వ్యతిరేక దాడి చేస్తాను, ఎవరినంటే బూతులు మాట్లాడతాను, వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా విమర్శిస్తాను, కానీ నన్ను మాత్రం గౌరవంగా చూడాలంటారు. ఇది ఎంతవరకు సబబో ఆలోచించండి. మీరు ఈ రోజుటికైనా మీరు చేసింది ముమ్మాటికి తప్పు. పెద్ద ఆయన ఊపిరినంత వరకు, పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి శ్వాస ఉన్నంత వరకు ఈ సత్యవేడు నియోజకవర్గం ఎప్పుడూ పెద్ద ఆయనకి అనుకూలంగానే ఉంటుంది, ఆయన అనుచరులుగానే ఉంటాం. ఆయన చెప్పిన మాట లైన్ దాటకుండా మేము పనిచేసేదానికి పెద్ద ఆయన శిష్యులుగా ఎప్పుడు ఇక్కడే ఉంటాం. పెద్ద ఆయన శ్వాసే కాదు, పెద్ద ఆయన వంశం ఉన్న రోజులు సత్యవేడు నియోజకవర్గం ఆయనకి కార్యకర్తలుగానే ఉంటామని తెలియజేసుకుంటూ ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పే వరకు కూడా అది మీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నాం. ఇక మీదట ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు మాత్రం చేయొద్దని దయచేసి విన్నవించుకుంటూ ఈ అవకాశం కల్పించిన మండల పార్టీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, పెద్ద ఆయన నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం. ఎన్నేళ్ళగా పెట్టుకున్నాడో మాకైతే తెలియదు. ఫస్ట్ 2019లో టికెట్ ఇకపోతే పెద్ద మన జగనన్న దగ్గరికి వెళ్ళి 10 సార్లు తిరిగి బతిమాలుకొని దీదోడు
మన దగ్గరికి వచ్చాడు, మన పార్టీలో చేరాడు అని చెప్పి ఆయనకి ఇష్టం లేకుంటే కూడా పెద్దిరెడ్డి వాళ్ళు పోయి తీసుకొచ్చి మీకు టికెట్ ఇచ్చి మంచి క్యాడరు, ఆయన సపోర్ట్ లేకుండా ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయగలుగుతారా? మీరు ఒక్కరే టికెట్ తెచ్చుకుంటే మిమ్మల్ని గెలిపించే ఎవరు? ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అంత దరిద్రంగా మాట్లాడుతున్నారా మీరు? ఎంత కుట్ర పెట్టుకున్నారు మనసులో. మీకు టికెట్ ఇస్తే మంచోళ్ళు, టికెట్ ఇకపోతే మంచోళ్ళు, అట్ట కూడా ఒకరు పోయి చాడీలు చెప్తే ఈరు అన్నదానికి ఏముంది నిదర్శనం చెప్పండి? ఎవరు చెప్తారు మీ మీద చాడీలు? మీకు మీరే ఊహించుకొని ఇంత నిన్న చూస్తా ఉంటే మీరు ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు. అది కాదు, ఇప్పుడు మీకు మంచి ప్రమోషన్గా జగనన్న ఆ రోజు మీటింగ్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఆయన ఏం చెప్పారంటే ఆదిమూలాన్ని అలాగే మన గురుమూర్తిని కలిసి కట్టుకొని అందరూ చేరి గెలిపించాలన్నారు. ఎంతో సంతోషంగా అన్నారు ఆయన ఆ మాట. మీ మీద కుటంత్రాలైతే జగనన్నకు చెప్పి మీకు ఎంపీ సీటే రానికుండా చేసేవాళ్ళు. వీళ్ళ మాటలు ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరో మీ దృష్టిలో ఉన్న వాళ్ళు చెప్పుంటే మీకు ఎంపీ సీటే వచ్చేది కాదు. ఆయన జగనన్న మీకు ఎంపీ సీటు గౌరవంగా మీకు ప్రమోట్ చేసిస్తే మీరు అందరినీ కలుపుకొని, ఇప్పుడు ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరు కలుసుకుంటాం, కలుసుకోకుండా ఏం లేదు. ఎంత కుట్రలు అన్న ఒక ఫ్యామిలీ లాగా కలుసుకొని ఎలక్షన్ లో ఎమ్మెల్యేని గెలిపించి ఎంపీ గెలిచుంటే జగనన్న దృష్టిలో పెద్ద ఆయన దృష్టిలో మీరు ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎంతకి దిగజారిపోయారంటే మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు. మీరు వేరే ఆలోచనలో వెళ్ళి ఎవరో చెప్పుడు మాటలు విని మమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు మీ వెనక నడిచిన దానికి పెద్ద ఆయన దృష్టిలో మీరు ఇంత తక్కువ అయిపోయారు. ఇది మంచిది కాదు. మేము జగనన్నకి పనిచేస్తాం. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ నిలబెట్టినా పెద్దిరెడ్డి రామచంద్ర వాళ్ళు మేము కష్టపడతాం. మా సాయశక్తుల రాత్రి పగలు కష్టపడి మేము ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని చేర్పించుకున్నా, మీరు ఏదైనా పార్టీ మారాలనుకుంటే మనస్ఫూర్తిగా వెళ్ళి మారిపోండి, కాదనలేదు. కాకపోతే చరిత్ర నిలిపేలాగా మీరు పెద్దిరెడ్డి మీద ఇంత పెద్ద నింద వేశారు. ఆయన దొంగలు అంటారు. ఏం దొంగతనం చేశారు చెప్పండి? అవును, నిజం చెప్పండి. మీకు ఇక్కడ జరిగే తప్పులు మీకు తెలిసినప్పుడు మీరు ఎన్నోసార్లు అసెంబ్లీకి వెళ్ళారు కదా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, పెద్దిరెడ్డి తప్పులు చేపిస్తున్నారు అనుకున్నప్పుడు మీరు జగనన్నకి ఎందుకు చెప్పలేదు? అంటే మీరే ఇక్కడ హెడ్ కాబట్టి మీరు చెప్పలేదు. అవునా కదా? ఈ రోజు నాకు కూడా బాధేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఇంత మెజార్టీగా గెలిపించారు ఇక్కడ ప్రజలు. ఈ రోజు వాళ్ళ మనసుల్ని కూడా బాధ పెట్టారు. మీతో నడిచిన దానికి మాకే అసహ్యంగా ఉంది. ఇదే నేను చెప్పేది.